యాక్చువల్‌గా నిన్న మొన్నటి వరకు ఓన్లీ మెగా ఫ్యామిలీకి మాత్రమే ఈ ఇంజరీస్ వెంటాడుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. రైట్. బట్ రీసెంట్‌గా వరుసన ఆల్ ఈవెన్ నిన్న ఎన్టీఆర్ కూడా తారక్ షోల్డర్ గారికి ఇంజరీ అయింది. అది టోటల్‌గా అన్‌ఫార్చునేట్. టాలీవుడ్‌నే వెంటాడుతున్నాయని అంటున్నారు. మీరేమంటారు అసలు ఏంటి? అంటే యాక్సిడెంట్స్ అందరం ప్రోనే. బట్ యాక్టర్స్ అన్నాక కొంచెం ఏదో ఏదో ఒక ఫిజికల్ రిస్క్ ఉంటుంది షూటింగ్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పేర్లు అందరికీ ఓవర్ ఇయర్స్ వేర్ అండ్ టేర్ అవుతుంది బాడీ స్టంట్. కంటిన్యూగా శివరాజ్ రైట్. గారి షోల్డర్ ఆపరేషన్ అయింది. ఆ తర్వాత పవన్ గారిది అయింది. అంటే బాడీ ఈ తెలుసో తెలియకో చాలా రకమైన ఫిజికల్ స్ట్రెస్‌లోకి పెడతామండి షూటింగ్ చేసేటప్పుడు. నేను 10 ఇయర్స్ అయింది కానీ చిరంజీవి గారు కానీ, బాబాయ్ గానీ, బాలకృష్ణ గారు గానీ వాళ్ళకి వాళ్ళందరూ 40 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో, ఇప్పుడున్న సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఆ టైంలో ఉండేవి కాదు యాక్టర్స్‌కి. బట్ స్టిల్ ఇన్‌ఎవిటబుల్ అండి. యాక్సిడెంట్ అవ్వకుండా ఉండవు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అలా అయింది. బట్ మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అందరూ సెట్ చేస్తారు. అది ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇంజరీస్ అవుతున్నాయి కదా! దాన్ని ఎలా చూడాలండి? అంటే టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రికాషన్స్ బాగా తీసుకుంటున్నారు. ఈవెన్ దో సీరియస్లీ ఒక అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్స్ అండి అవి అంతే. కొన్ని కొన్ని చాలా చిన్నగుంటాయి. ఇప్పుడు నాకు 'మిస్టర్' సినిమా చేసేటప్పుడు కూడా యాంకిల్ ఇరిగింది. అప్పుడు ఒక 2 మంత్స్ బెడ్ రిడెన్ అయ్యాను. అప్పుడు ఒక సింపుల్ రన్నింగ్ షాట్. ఇంకా అది ఎవరు రీప్లేస్ చేయలేరు. యాక్టర్స్‌గా మనమే చేయాలి. అది ఎంత టెక్నాలజీ ఎళ్ళినా కూడా ఆహ్, ఒక వెరీ హై రిస్కీ షాట్స్ డెఫినెట్‌లీ బాడీ డబుల్స్ చేస్తారు. వీఎఫ్ఎక్స్ హెల్ప్ ఉంటుంది. రోప్ హెల్ప్ ఉంటుంది. ఎస్ఎఫ్ఎక్స్ అన్నీ చేస్తాం. బట్ కొన్ని కొన్ని మనం చేయాల్సొస్తది. ఇప్పుడు నేను మన హాస్పిటల్‌కి వెళ్తున్నాను బాగా దీనివల్ల. నాతో పాటు ఇంకొక 100,000 మంది ఉన్నారు అక్కడ. అదే డాక్టర్ దగ్గరికి అదే కాలు ఇరిగి, మోకాలు ఇరిగి, షోల్డర్ ఇరిగి వస్తుంటది. అందరికి జరుగుద్ది. బట్ ఈళ్ళకి మనకు యాక్టర్స్ ఇరిగినప్పుడే న్యూస్‌లో వస్తాయి కాబట్టి అట్లా అనిపిస్తుంది నాకు. హ్మ్.